ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న శక్తినగర్ కు చెందిన తాతప్పకు యాద్గిర్ జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టెమ్మతో 3 నెలల క్రితం వివాహమైంది. 4 రోజుల క్రితం ఇద్దరూ బైక్ పై వడిగేరికి వెళ్లి ఉదయం తిరుగు పయనమయ్యారు. మధ్యలో కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై ఫోటోలు దిగాలని భావించారు. భర్త తన ఫోన్ను భార్య చేతికిచ్చి ఫోటో తీయమని చెప్పి బ్రిడ్జి చివరన నిలబడ్డాడు. గెట్టెమ్మ ఫోటో తీస్తున్నట్లు నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది. తర్వాత భర్త తల్లికి ఫోన్ చేసి తాతప్ప నదిలో పడిపోయాడని చెప్పింది. నదిలో పడిన తాతప్ప బ్రిడ్జి పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరి నన్ను రక్షించండంటూ కేకలు వేశాడు. దీంతో సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు తాతప్పను తాడు సాయంతో ఒడ్డుకు చేర్చారు. పైకి వచ్చిన తాతప్ప భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆగ్రహం వ్యక్తం చేయగా, భార్య మాత్రం తాను తోయలేదని, ఆయనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని వాదించింది. ఈ విషయమై శక్తినగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ బస్వరాజును వివరణ కోరగా, ఘటన జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. భార్యాభర్తల మధ్య పంచాయతీ ఉందని, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకుని ఫిర్యాదు ఇస్తామని చెప్పారని వివరించారు. అయితే ఈ కేసులో భార్య మైనర్ అని తేలింది. దీంతో భర్త తాతప్పపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. భర్తను నదిలోకి తోసేసినట్లు భార్య పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. చట్టపరంగా భర్తపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.